వెల్కమ్ టు 5D మీడియా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని యూట్యూబర్స్ని నియంత్రించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ముసాయిదా కూడా సిద్ధం చేసినట్లుగా మనకి వార్తలు అందుతున్నాయి. ఈ చట్టానికి సంబంధించి తాజాగా జరిగినటువంటి ఎన్నికలకు ముందే ఒక ముసాయిదాని అయితే ప్రభుత్వం సిద్ధం చేసింది. కాకపోతే ఎన్నికల్లో నష్టం జరుగుద్ది అనే ఉద్దేశంతో అప్పట్లో దీని గురించి పెద్దగా చర్చ జరగకుండా దాన్ని పక్కన పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రసార సేవల నియంత్రణ సవరణ బిల్లు రూపంలో దీన్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఈ బిల్లు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల, ఈ యూట్యూబర్స్ వల్ల బీజేపీ ప్రభుత్వానికి, అంటే అప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి నష్టం జరిగి ప్రతిపక్షాలు లాభపడి అనే ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో ఆ భావన ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ చట్టాన్ని ప్రయోగించి కొంత యూట్యూబర్స్ని, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని నియంత్రించాలని వాళ్ళు భావిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. బీజేపీ అధిష్టాన విషయంలో ఇక్కడ మనం ఒక సామెత చెప్పుకోవాలి. అంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేయడం అంటారు కదా. అంటే ఇప్పుడు బీజేపీ అధిష్టానం కానీ, ప్రధానమంత్రి మోడీ గారు కానీ ఈ సోషల్ మీడియా ద్వారానే ఇంత పాపులారిటీ సంపాదించుకున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే మొదటిసారి ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు, అప్పటికి ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన దేశవ్యాప్తంగా ఆయనకి మోడీ గారికి పేరు రావడానికి, క్రేజ్ రావడానికి ఈ సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకున్నారని మనందరికీ తెలిసిందే. ఈ మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ సోషల్ మీడియాను నియంత్రించాలనుకోవడం కొంత బాధించాల్సిన విషయమే. ఎందుకంటే గతంలో ఇదే సోషల్ మీడియాతో వాళ్ళు లబ్ధి పొందడం కూడా జరిగింది. అంటే ఈ ఎన్నికల్లో, అంటే గతంలో తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాలకి లబ్ధి చేకూరింది అనేది వాళ్ళ భావనలా కనిపిస్తుంది. ఈ చట్టంలోని ఒక ముసాయిదాను ఒకసారి కనుక మనం చూసినట్లయితే ప్రముఖ ఓటీటీ సంస్థలు ఫాలో అయ్యి, అంటే మూడంచెల భద్రతా వ్యవస్థ, అంటే 3 స్టేజెస్ వెరిఫికేషన్ అనమాట. ఆ వ్యవస్థను కూడా యూట్యూబర్స్ కూడా ఫాలో అవ్వాలి, తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పి ఈ చట్టం చెబుతుంది. అంటే పెద్ద ఓటీటీ సంస్థలకు వాళ్ళకి బడ్జెట్ ఉంటుంది. వాళ్ళు ఎన్ని అంచెలు పెట్టినా కూడా వాళ్ళు దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. అంటే గవర్నమెంట్ ఎటువంటి రూల్ తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఫాలో అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక యూట్యూబ్ ఛానల్ నడిపే వ్యక్తికి లేదా ఒక చిన్న యూట్యూబర్కి ఈ 3 అంచెల వ్యవస్థని, ఈ వ్యవస్థలు పెట్టి నడపాలంటే అతనికి అంత బడ్జెట్ ఉండదు, అంత స్టామినా కూడా ఉండదు. మరి ప్రభుత్వం యూట్యూబ్ ఛానల్స్కి, తర్వాత ఈ చిన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇలాంటి రూల్ పెట్టడం వల్ల ఖచ్చితంగా ఇది భావ ప్రకటన స్వేచ్ఛని హరించి వేసినట్లే అవుతుంది. ఇప్పుడు కనుక ఈ చట్టం కనుక అమల్లోకి వచ్చి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని, యూట్యూబర్స్ని కనుక అణిచివేయడం అంటూ జరిగితే ఇక భారతదేశంలో భావ ప్రకటన లేదు, బొంగు లేదని మనం భావించాలి. లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి ప్రజల్ని. సోషల్ మీడియాలో చెప్పిందల్లా ప్రజలు గుడ్డుగా నమ్మరు కదా. ఇప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కొంత ప్రభుత్వం కంట్రోల్ చేయవచ్చు. తప్పుడు సమాచారాలను వ్యాప్తి చేయడం, అసత్యాలను ప్రచారం చేయడం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, తర్వాత అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతూ వీడియోలు చేయడం, ఇలాంటి వాళ్ళందరి మీద కంప్లైంట్ ఇస్తున్నారు. కొంత పోలీసు వారు యాక్షన్ తీసుకుంటున్నారు. ఈ ఐటీ చట్టం ప్రకారం వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నారు. ఈ చట్టం వెనకాల ప్రభుత్వం యొక్క ఉద్దేశం మనకేమర్థం అవుతుందంటే, ఏదైనా ఒక ఛానల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఒక కార్యక్రమం చేశారనుకుందాం. ఆ కార్యక్రమం ప్రభుత్వం దృష్టికి వెళ్ళే సమయానికే ప్రజలకు చేరిపోతుంది. చాలామంది ప్రజలు దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం, అంటే ఒకవేళ తర్వాత కేసు బుక్ చేసి ఆ ఛానల్ మీద, ఆ వీడియో మీద కనుక ఆ వీడియోని రిమూవ్ చేసినా కూడా అప్పటికే సమాజంలోకి వెళ్ళిపోయి ఉండటం, చాలామందికి డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం, దాన్ని మళ్ళీ రీసెండ్ చేసి మళ్ళీ దాన్ని ఫార్వర్డ్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమాలను జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు యూట్యూబర్స్ అందరినీ కనుక ప్రభుత్వం అండర్లో కనుక తీసుకొస్తే, అంటే ప్రభుత్వం నిఘాలో కనుక ఈ సోషల్ మీడియా అకౌంట్లన్నీ కనుక ఉంటే ఖచ్చితంగా మొదటగా ఈ చేసే వీడియోలన్నీ కూడా ప్రభుత్వానికే ముందు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి ముందే తెలుస్తుంది. కాబట్టి దీన్ని ఆదిలోనే కంట్రోల్ చేయవచ్చు అనే ఉద్దేశం మనకి ఈ ప్రభుత్వం పెద్దల్లో కనపడుతుంది ఈ చట్టం తీసుకురావడంలో. ఈ చట్టంలో ప్రధానంగా పేర్కొన్న అంశాలను కనుక మనం చూస్తే ఖచ్చితంగా 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంట ప్రతి యూట్యూబర్ కానీ, ప్రతి ఛానల్ కానీ. అది అంత బడ్జెట్ యూట్యూబ్ ఛానల్ నడిపే వ్యక్తుల దగ్గర అంత బడ్జెట్ ఉండకపోవచ్చు. కాబట్టి ఇది అసాధ్యమైన వ్యవహారం. తర్వాత ఏంటంటే, ఇప్పుడున్న ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళ ఆఫీసుల మీద కానీ, వాళ్ళ ఇళ్ల మీద కానీ దాడి చేసి ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పరికరాలని సీజ్ చేయొచ్చు, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఇతను ఏదన్నా చేస్తున్నాడని కనుక భావిస్తే ఫైన్ విధించవచ్చు, తర్వాత చట్ట ప్రకారం శిక్ష కూడా విధించవచ్చు అనమాట. ఇప్పుడు ఈ చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి యూట్యూబర్ కూడా వాళ్ళకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ డేటాని ఎన్ని రోజులకు ఒకసారి పెడతారనేది ఇంకా పూర్తిగా దానికి సమాచారం లేదు. ఆ సబ్స్క్రైబర్స్ డేటాని ప్రభుత్వానికి అందజేయాలట.
ఖచ్చితంగా అందరూ కూడా అంటే యూట్యూబ్ ఛానల్ నడిపే ప్రతి వాళ్ళు కూడా ప్రభుత్వం దగ్గర రిజిస్టర్ చేయించుకోవాలట. తర్వాత ఇట్లాంటివన్నీ ఆ చట్టంలో ఉండడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈ సోషల్ మీడియా అనేది ఫ్రీడమ్ కోసం వచ్చిందనమాట. అంటే దీనికి ఆంక్షలు కానీ ఇలాంటివి ఏమీ లేకుండా సోషల్ మీడియా ద్వారా అభిప్రాయాలు వెళ్ళిపుచ్చడం కోసం ఏర్పడిన ప్లాట్ఫామ్స్ ఇవన్నీ. ఇప్పుడు దీన్ని ప్రభుత్వం నియంత్రించాలనుకోవడం మాత్రం ఇది మన భారతదేశంలో భావ ప్రకటన స్వేచ్ఛని హరించడమే అవుతుంది. కాబట్టి ఈ చట్టం విషయంలో మాత్రం ప్రభుత్వం కొంత పునరాలోచన చేసి దీన్ని వెనక్కి తీసుకుంటారని ఆశిద్దాం. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుని ప్రముఖ మీడియా సంస్థలకు మాత్రమే అందించినట్లుగా చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే దీని వెనకాల మీడియా సంస్థలు కూడా ఉన్నాయని చెప్పి, అంటే ప్రముఖ మీడియా సంస్థలు, శాటిలైట్ ఛానల్స్ కూడా ఉన్నట్లుగా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత ఈ శాటిలైట్ ఛానల్స్కి తర్వాత ఈ మీడియా సంస్థలకి పెద్దగా ప్రజల నుంచి ఆదరణ తగ్గిందనే చెప్పాలి. ఎక్కువగా సోషల్ మీడియానే ఎక్కువ మంది ప్రజలు ఫాలో అవ్వటం, ప్రతిదీ ఫోన్లో ఈ సోషల్ మీడియాలో వచ్చే వార్తలు ఫోన్లో వాళ్ళకి అందుబాటులో ఉండటం చేత ఏమవుతుందంటే టీవీల దగ్గర కూర్చుని ఈ శాటిలైట్ ఛానల్ చూసేవాళ్ళు, ఈ మీడియా ప్రధాన మీడియాలో వచ్చే వార్తలను చూసే వాళ్ళకన్నా ఈ సోషల్ మీడియా ఫాలోవర్స్ ఎక్కువైపోతున్నారు. దీనివల్ల ఏంటంటే ఈ శాటిలైట్ ఛానల్స్ తర్వాత ఈ ప్రధాన మీడియా సంస్థలు కూడా ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి కూడా వీళ్ళు సహకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఓన్లీ ఆ మీడియా సంస్థల ప్రయోజనాల కోసం ఆలోచించకుండా ఈ సోషల్ మీడియాలో ఈ వార్తలు వీటి ద్వారానే కాకుండా బోల్డంతమంది యువత ఉపాధి పొందుతున్నారు. అంటే ప్రభుత్వం మీద ఆధారపడుకోకుండా ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ చాలామంది ఉపాధి పొందుతున్నారు. మీరు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని దీన్ని కనుక దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తే యువతలో ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.